నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దసరా మహోత్సవాల ముగింపుగా పట్టణంలోని పలు దేవాలయాల వద్ద అన్న సంతర్పణ సేవలు. తెనాలి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ అప్పలనాయుడు. బంగారు ఆభరణాల లక్ష్యంగా నియోజకవర్గంలో 2 చోట్ల చోరసికామన్ల చేతివాటం. 190 గ్రాముల బంగారం, 5 లక్షల నగదు చోరీ. నమోదైన కేసుల దర్యాప్తులో పోలీసుల అధికారులు. ముగిసిన జాతీయ స్థాయి వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని సీనియర్ పౌరాణిక నటులు ఉప్పలపాడు సైదులకు ప్రదానం. తెనాలి మున్సిపల్ కమిషనర్ గా శ్రీరామ అప్పలనాయుడు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నూతన కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు పురపాలక సంఘ కార్యాలయానికి చేరుకోగానే వివిధ విభాగాల అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలో తొలుత చైర్పర్సన్ ఛాంబర్ కు వెళ్లిన అప్పలనాయుడు చైర్పర్సన్ తాడుబైన రాధికకు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం తమ ఛాంబర్ లో నూతన కమిషనర్ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లా రాజం నుండి బదిలీపై వచ్చిన తెలిపారు. ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో సహచర ఉద్యోగుల తోడ్పాటుతో పట్టణాభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తామన్నారు. తమ పరిధిలోని వివిధ అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎంహెచ్ఓ యేసుబాబు, డిఈ శ్రీకాంత్ తదితర సిబ్బంది నూతన కమిషనర్ అప్పలనాయుడు కలిసి అభినందనలు తెలిపారు. నా పేరు అప్పలనాయుడు. విజయనగరం జిల్లాలో రాజా మున్సిపాలిటీలో గ్రేడ్ 1 కమిషనర్గా పనిచేసి ఈరోజు తెనాలి మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయారిటీ అంశాలు అందరికీ తెలిసినవే. ఒకటి శానిటేషన్, ఒకటి రెండవది ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్మెంట్, ఒకటి మూడవది 15th ఫైనాన్స్ కమిషన్ కానీ అదర్ గ్రాంట్స్ యొక్క యూటిలైజేషన్ మీద, అట్లాగే సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ అండ్ అర్బన్ పవర్టీ ఎలిమినేషన్. ఈ 5 ప్రయారిటీస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా తెనాలి మున్సిపాలిటీలో ఈ 5 ప్రయారిటీ అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసుకొని ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో జల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సూచనలు తీసుకొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుండి సూచనలు కూడా తీసుకొని సాధ్యమైనంత వరకు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీలో ముందుంటానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. దసరా మహోత్సవాలతో పాటుగా కళల కానాచి సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు గురువారం రాత్రితో ఘనంగా ముగిశాయి. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా నిర్వహించిన జాతీయ స్థాయి వీణా అవార్డు నాటకోత్సవాలు ముగింపు సందర్భంగా ప్రారంభ సభలో బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని సీనియర్ పౌరాణిక రంగస్థల నటులు ఉప్పలపాడు సైదులకు ప్రదానం చేశారు. ప్రముఖ నాటక విశ్లేషకులు కందిమల్ల సాంబశివరావు అధ్యక్షత వహించిన సభలో అజో విభో కందాళం పరిషత్ నిర్వాహకులు అప్పాజ్యోసుల సత్యనారాయణ, ఆర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ ననపనేని రాజకుమారి, తుమ్మల కిషోర్ తదితర ప్రముఖులు అతిథులుగా పాల్గొని తమ ప్రసంగాల్లో నాటక కళారంగానికి కళల కానాచి సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించారు. డాక్టర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ పరిషత్ నిర్వహించడం ఒక యజ్ఞంతో సమానమని అన్నారు. ఎందరో కళాభిమానులు తమ వంతుగా అందించిన తోడ్పాటుతో వీణా అవార్డ్స్ జాతీయ స్థాయి నాటకోత్సవాలకు 5 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహించుకున్నామని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అప్పాజ్యోసుల సత్యనారాయణ మాట్లాడుతూ పౌరాణిక పద్య నాటకాలతో పరిషత్ నిర్వహించడం సామాన్య విషయం కాదన్నారు. వీణా అవార్డ్స్ నాటక ఉత్సవాల ద్వారా పౌరాణిక పద్య నాటకాన్ని సరికొత్త పందాలో ముందుకు తీసుకెళ్తున్నారని కళా పరిషత్ నిర్వాహకులను ప్రశంసించారు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి మాట్లాడుతూ కళారంగంలో నిష్ణాతులైన వారి మధ్య ప్రసంగించడం రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చినంత సులువు కాదని అన్నారు. ప్రదర్శించిన నాటకాలు చక్కని సందేశాన్ని పంచాయని కళాకారులను ప్రశంసించారు. పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి ఆలపించిన పద్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి స్మారక జాతీయ పురస్కారాన్ని అతిథుల చేతుల మీదుగా సీనియర్ పౌరాణిక రంగస్థల నటులు ఉప్పలపాడు సైదులకు ప్రదానం చేశారు. సత్కారాన్ని స్వీకరించిన ఉప్పలపాడు సైదులు తమ స్పందన తెలియజేస్తూ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రితో నాటక రంగంలో తమకున్న అనుభవాలను వివరించారు. అందరం జాతీయ స్థాయి వీణా అవార్డ్స్ బహుమతుల ప్రధానోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, కళాకారులు, కళాభిమానులు పాల్గొనగా కళల కానాచి కార్యవర్గం గోపరాజు విజయ్, చెరుకు మల్లి సింగారావు, దేవరపల్లి భవానీ, డాక్టర్ అయిన మల్లేశ్వరరావు, కొండముది రమేష్, కనపర్తి మధుకర్, హకీం జానీ, బెల్లంకొండ వెంకట్, అలపర్తి వెంకటేశ్వర్లు, గోల సుబ్రహ్మణ్యం, సుభాష్ చంద్రబోస్ తదితర సభ్యులు కార్యక్రమాలకి సహకరించారు. ఇంతకు ముందే నారద మునీశ్వరులు ఇతటికేరుదెంచి నాకెంతో ప్రీతితోడ సెలవిచ్చే వ్రతం ఒకటాచరించుమని అత్యంత శుభావహమ్మగునటంచు అటు సేయగ మీదు సాయమొక్కింత అవశ్యమో వనరుహే క్షణ. ఈ తెనాలి మహాపట్టణంలో ఎందరో మహానుభావులు, చాలామంది తెనాలి పట్టణానికి వండి వెలుగు తీసుకొచ్చిన వారు ఎందరో ఉన్నారు. వారందరి పాదములకు, వారి పాద పద్మాలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను.
ధన్యం వయ్యను మద్గృహంబు చరితార్థం వయ్యే వైకుంఠమే మాన్యం వయ్యే మహర్షి సత్తములు సంభావించుటం చేసి ఐన్యం మీ కలుషాత్ము జన్మము మహాత్మా సాయి మాధవ్ గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమాల్లో తెనాలి పట్టణంలో దాదాపు 10 రోజుల నుంచి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నప్పుడు సాంఘిక నాటకాలు కానీ పిల్లలు చేసిన నృత్యాలు కానీ లేక సమాజానికి సంబంధించినటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి నాటికలను మనకి ఇచ్చారండి. సాయి మాధవ్ గారి తల్లి గారు, అయ్యా సాయి మాధవ్ గారు నాన్నగారి పేరు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరు అటు అమ్మగారి పేరు నిలిపి మీరు నిజంగా ఇంత గొప్ప రచయిత, ఇంత గొప్ప సంస్కర్త అని నేను చెప్తాను కానీ నిజంగా చెప్తాను, ఇంత గొప్ప వ్యక్తిని ఇంకెక్కడ మనం చూసి ఉండమండి. ఒకే కుటుంబం నుండి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాళ్ళ తండ్రి గారు, విజయలక్ష్మి గారు తల్లి గారు, బుర్రా సాయి మాధవ్ గారు వాళ్ళ అబ్బాయి, ఒక కుటుంబం నుండి ఇంకా ఇప్పటికి కూడా 3 తరాలుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా మన కందిమళ్ళ సాంబశివరావు గారు చెప్పినట్లుగా దాన్ని అంతా కూడా ఇంకా పోషించడం, ఎంకరేజ్ చేయడం, ఇంకా బతికుంది నాటక రంగం అని చెప్పడం. మనం అంటారు మాట్లాడేటప్పుడు జీవితమే ఒక నాటక రంగం, మనమంతా సూత్రధారులం పాత్రధారులం అని. ఏది ఏమైనా ఈరోజు కందిమళ్ళ సాంబశివరావు ఏనాటి నుంచి అండి, ఎప్పటి నుంచి చిలకలూరుపేటలో నడిపారు మా సంస్థని, దాన్ని ఎన్నాళ్ళు నడుపుతున్నారు ఇప్పటికి కూడా. కాబట్టి ఇందాక మన ఆర్ఎస్ బ్రదర్స్ చిన్న వయసు అయినా కూడా చెప్పారు, ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం తప్పనిసరిగా మంచిదండి. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో నాకున్నటువంటి ఒక పరిచయం, నాకు అందుకనే ఆ సాయి మాధవం చూస్తే ముచ్చటేస్తుంది. సాయి మాధవ్తో పనిచేసే వాళ్ళని చూస్తే కూడా, ఇది విజయ్ లాంటి వాళ్ళని కూడా చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, మేమంతా సామాన్యులం కాదు, కాలక్షేపం బ్యాచ్ కాదు మాది. వాళ్ళకందరికీ వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళకి అద్భుతంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఆ నాటకం మీద ఉన్నటువంటి ప్రేమ, దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలమైనటువంటి కోరిక, దాన్ని ఏదో చేయాలి అనే తపన. స్థానం నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో స్త్రీ పాత్రల ధారణంలో గొప్ప పేరు గడించినటువంటి ఆయన. అదే కాక స్థానం నరసింహారావు గారిలో లేని కోణాలు అనేకం సుబ్రహ్మణ్య శాస్త్రి గారిలో ఉన్నాయి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఒక ముఖీనమైనటువంటి ప్రజ్ఞ ఉంది. ఆయన ఒక నృత్యం చేసిన ఆ పద్యంలో యథార్థానికి స్థానం నరసింహారావు గారి పద్యాలు కూడా దొరుకుతాయి ఇప్పుడు మీకు. వీళ్ళందరి ప్రోత్సాహం లేకపోతే నన్ను ఇండస్ట్రీకి అసలు పరిచయం చేసినటువంటి క్రిష్ గారు, నన్ను ప్రోత్సహించేటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఆశీస్సులతో నేను అక్కడ సక్సెస్ అయ్యాను. సక్సెస్ అయినప్పుడు ఏదో ఒకటి చేయాలి నాటక రంగానికి. మా అమ్మ నాటక రంగం, సో అమ్మకి ఏదైనా చేయాలి అని చెప్పే ఉద్దేశంతో నేను ప్రారంభించినటువంటి ఈ కళా యజ్ఞానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే ఈ రోజున మా నాన్నగారి పేరు మీద పెట్టినటువంటి పురస్కారం ఉప్పరపాడు సైదులు గారికి ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఈ నాటకాలకు సంబంధించిన పోస్టర్స్, పాంప్లెట్స్, వాటిల్లో ప్రతి పాంప్లెట్లోనూ ఉప్పరపాడు సైదులు గారి బొమ్మ లేకుండా లేదు. ఉప్పరపాడు సైదులు గారి నాటకాలు నేర్చుకోవటం తక్కువే, చూశా. చిన్నప్పుడు మా అమ్మ తీసుకెళ్ళేది, కానీ తక్కువ చూశా. కానీ ఎక్కువ విన్నా, ఆయన పాట విన్నా. ఎంత శ్రావ్యంగా ఉంటుందో ఆ పాట. ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు, ఈ తెనాలి ప్రజలు నాటక రంగంలో నేను ఒక భాగస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది కంటిన్యూ జరగాలని నేను భావిస్తున్నాను. మీతో ఎప్పటికీ ఇదే కళాకారులకి సహకారం చేయడానికి నేను ఇప్పుడు కూడా ఆల్వేస్ రెడీగా ఉంటానండి. నాటక రంగం ఇంకా బతకాలి, ఇంకా కొంతకాలం, మరికొంతకాలం ఇలాగే ఉండాలి అని చెప్పని ఆయన పడుతున్న బాధ, తపన అతను ఒక్కడే కాదు, మనందరం కూడా బాధ్యత తీసుకోవాలని ఈ సభాముఖంగా అందరిని చెబుతున్నానండి. డెఫినెట్లీ అందరం కలుద్దాం, ఈ నాటక రంగాన్ని బతికిద్దాం. స్మితభాషీ చ రాఘవ, పూర్వభాషీ చ రాఘవ. మితంగా మాట్లాడతాడు, ఆ మాట్లాడిన 2 మాటలు నవ్వుతూ మాట్లాడతాడు.
ఎదురుగా వచ్చేవాడు అలా పలకరించకపోయినా తానే ముందుగా పలకరించేటువంటి సహృదయం కలిగినటువంటి ధీరోదాత్తుడు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేటప్పటికి చాలా చిరునవ్వులు చిందిస్తూనే ఇతరులను కాస్త రెచ్చగొట్టగలిగినటువంటి వాళ్ళు, చురకలు వేయగలిగినటువంటి వాడు, చాలా లాడ్యంగా మాట్లాడేటువంటి వాడు, నవ్వుతూనే చేస్తాడని కూడా. ఆయన తీర లలితుడు అన్నారు, లాలిత్యము గలవాడు కనుక లలితుడు. అట్లా వారిద్దరికి సంబంధించినటువంటి భేదాన్ని చెప్పినాడు అండి. రామలింగేశ్వరపేట డిపో సెంటర్ లో తృతీయ దేవి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ అతిథిగా పాల్గొని అన్నప్రసాద వితరణ సేవలను ప్రారంభించారు. రామలింగేశ్వరపేటకు పాత డిపో సెంటర్లు గత 3 సంవత్సరాలుగా మల్లికార్జునరావు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉత్సవాలు ముగింపు ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ అతిథిగా పాల్గొని అన్నదాన సేవలను ప్రారంభించారు. తొలుత అమ్మవారి విగ్రహం చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల ప్రాధాన్యత వివరించారు. కౌన్సిలర్ కుర్రా సుజాత మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా దసరా మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, కుర్రా శ్రీను, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు అన్నదానం చేయటం జరుగుతుంది. మరి గత 3 సంవత్సరాల నుంచి మరి కనకదుర్గ అమ్మవారిని ఇక్కడ పెట్టి మరి నవరాత్రుల కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి అన్నదానం కార్యక్రమం కూడా ఈ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి మా మల్లికార్జునరావు గారు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. మరి ఇంకా మల్లికార్జునరావు గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గత 3 సంవత్సరాలుగా రామలింగేశ్వరపేట పాత డిపో సెంటర్లో దేవి శరణవరాత్రులు ఘనంగా జరగడం జరుగుతుంది. అమ్మవారి నవరాత్రాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టాము. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అన్నాబత్తుని శివకుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు అన్నయ్యకి ధన్యవాదాలు తెలుపుతూ, అట్లా రేపు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం బిగినవును అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొవాల్సిందిగా మనం చేస్తాం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపును సుల్తానాబాద్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి గుంటూరు రహదారిలో సుల్తానాబాద్ వద్ద ప్రధాన రహదారి పక్కన గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు కనల పండుగ నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం వేలాదిగా భక్తులకు అన్న సంతర్పణ చేశారు. అన్న సంతర్పణ కార్యక్రమాలను ఉత్సవ కమిటీ కార్యవర్గం పర్యవేక్షించారు. మహిళా భక్తులు అన్నప్రసాద వితరణ సేవలో పాల్గొన్నారు. దక్షిణాపథంలో తొలి సాయి మందిరంగా విరాజిల్లుతున్న సాయిబాబా మందిరంలో దసరా మహోత్సవాల ముగింపుగా అన్న సంతర్పణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పోస్ట్ రోడ్ లోని స్వరాజ్ టాకీస్ సెంటర్ సమీపంలో గల శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో శుక్రవారం దేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు అన్నదాన సేవలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబావారికి విశేష పుష్పాలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. షిరిడిలో కంటే ముందుగా తెనాలిలో ప్రతిష్ఠించిన సాయిబాబా వారి విగ్రహం దక్షిణ భారతదేశంలోని తొలి బాబా మందిరంగా ఓ ప్రాధాన్యత సంతరించుకుంది. సాయిబాబా వారి సేవలో భక్తులు విశేషంగా పాల్గొనడం ఆనవాయితీగా కొనసాగుతుంది. దసరా ఉత్సవాలను మందిర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. దక్షిణాపథంలోనే ప్రప్రథమ మందిరమైన సాయిబాబా మందిరంలో దసరా నవరాత్రులు వైభవంగా నిర్వహించటమైనది. ఈరోజు అనగా 3/10/2025 ఉదయం హారతి, మధ్యాహ్నం 11 గంటలకు అన్నదానం జరపబడును. ప్రతి సంవత్సరం చేసేదాకా 75 సంవత్సరాలు పూర్తయినాయి మందిరానికి. షిరిడి కన్నా ముందు విగ్రహం ఉంది, అది అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బాబా ఆశీస్సులు పొందవలసింది కోరుతున్నాం. విజయదశమి పండుగ ఆనందాన్ని ప్రజలు ఆస్వాదిస్తుంటే చోర శిఖామణులు తమ చేతివాటం చూపించి తెలారి నియోజకవర్గంలో 2 చోట్ల చోరీలకు తెగబడి బంగారం, నగదు, ఐఫోన్లు దోచేయడం కలకలం రేపుతుంది. వివరాలకు వెళ్తే పట్టణంలోని చెంచుపేటలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద పార్క్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేసి విలువైన ఆభరణాలు, నగదుతో ఉన్న బ్యాగును గుర్తు తెలియని దుండగలు అపహరించుకుని వెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి శ్రీరామ్ శాంతిరాజు గత రాత్రి చెంచుపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహానికి హాజరయ్యారు. తిరిగి వెళ్లే క్రమంలో కారు వద్దకు వెళ్లి చూడగా అద్దాలు ధ్వంసం కావడం గమనించి కారులోని బ్యాగు మాయమైనట్లు గుర్తించారు. బ్యాగులో 3 యాపిల్ ఫోన్లు, 5 లక్షల నగదు, 100 గ్రాముల బంగారు ఆభరణాలు, పాస్పోర్ట్, క్రెడిట్ కార్డు ఉన్నట్లు 3 టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో గురువారం రాత్రి తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. రైస్ మిల్లర్ మోటూరు మధుసూదన్ రావు ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి సుమారు 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. మధుసూదన్ రావు రాజోల్లోని రైస్ మిల్ నడుపుతూ ఉంటారు. ఆయన భార్య, పిల్లలు పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి నసరావుపేట వెళ్లారు. ఇంటి తాళం పగలగొట్టి ఉండడం గమనించిన స్థానికులు వారికి సమాచారం ఇవ్వడంతో మధుసూదన్ రావు ఇంటి వచ్చి చూడగా 96 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో చోటు చేసుకున్న 2 చోరీ సంఘటనలో 190 గ్రాముల బంగారం, 5 లక్షల నగదు, ఐఫోన్లు చోరీ కాబడినట్లు సమాచారం. నేను మిల్లు అద్దె తీసుకొని రాజోల్లో మిల్లు ఆడించుకుంటుంటాను. వారానికి ఒకసారి వచ్చి వెళ్తుంటాను. ఇంటి దగ్గర మా ఆవిడను మా పిల్లాడు ఉండి ఇక్కడ అబ్బాయి చదువుకోవటానికి ఈరోజు విజ్ఞాన కాలేజీకి వెళ్తుంటాడు. మా అబ్బాయి మా ఆవిడ ఇక్కడ ఉంటుంటారు. నేనేమో వచ్చి వెళ్తుంటాను. నిన్న దసరా సెలవులు ఇచ్చేసరికి మా ఆవిడ అబ్బాయి కలిసి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళారు. 2 రోజులు గ్యాప్ వచ్చేసరికి తాళం వేసి ఉండేసరికి కనిపెట్టారు. కనిపెట్టి తాళం ఎదురు బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి బంగారు వస్తువులు దొరికినాయి. అవి తీసుకొని కొంచెం చిల్లర డబ్బులు అవి ఉంటే అవి తీసుకున్నారు. మళ్ళీ తలుపేసేసి వెళ్ళిపోయారు. అది మాకు పోలీసులు వచ్చి చెక్ చేసి చెప్పేదాకా మాకు తెలియలే. మాకు ఫోన్ చేసి ఇట్లా మీ ఇల్లు బ్రేక్ అయ్యింది, ఒకసారి చెక్ చేయాలి రండి అని ఫోన్ చేశారు పోలీసులు. ఇక అప్పుడు మేము వచ్చేసాము. వచ్చినాక ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇట్లా ఇది ఉంది, వస్తువులు అయిపోయి ఉన్నాయి. కొల్లిపర దొంగ ఎవరో చేశారని చెబుతున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏం లేకపోవడంతో మరి ఎవరైనా మనకి ఇక్కడ తెలియలే. శతాధిక వత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ గాలిగోపుర ప్రతిష్టా కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక నాజరపేటలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో విజయదశమి పర్వదిన సందర్భంగా గురువారం సాయంత్రం విశేషంగా శమివృక్ష పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు శమివృక్ష పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఆలయ పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. అదేవిధంగా ఈ నెల 11వ తేదీ నూతన గాలిగోపుర ప్రతిష్టా కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ విజయదశమి ఆఖరి రోజు ఈ శమీవృక్ష కార్యక్రమాన్ని మన తెనాలి నాదరపేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో మనం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. ఈ కార్యక్రమంలో అనేక వందల మంది భక్తులు ఈ శమీవృక్ష పూజా కార్యక్రమంలో పాల్గొని శమీవృక్ష పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసి భక్తులు 50 మంది స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని ఈ కృపకు పాత్రులు అయినారు. ఈ నెల 11వ తారీఖు 2వ శనివారం ఉదయం 9:09 మనం నూతనంగా గాలిగోపురము కలశ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా మన పీఠాధిపతి అయిన పరశివానంద భారతీ స్వామి వారిచే ఈ కలశ ప్రతిష్టా కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో అనేక వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కలశ ప్రతిష్ట, గోపుర ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించి అనంతరం స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం ఈ కలశ ప్రతిష్ట అనంతరం అనేక వందల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా మన దేవాలయంలో ఏర్పాటు చేయటం జరిగింది. అనేక వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కలశ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి స్వామి యొక్క కృపకు పాత్రులు అవ్వాల్సిందిగా దేవాలయం వారు ప్రార్థిస్తున్నారు. విద్య, వైద్య, సామాజిక సేవా కార్యక్రమాలతో తనదైన విధానంతో ముందుకు వెళ్తున్న పట్టణానికి చెందిన తన్నీరు శివశంకర్ విజయదశమి వేళ సేవామౌళి పురస్కారాన్ని అందుకున్నారు. బాపట్ల జిల్లా నగర మండలం పుడివాడ గ్రామంలో పవిత్ర విజయదశమి పర్వదిన వేళ భాష్యకార సమాజ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెంకటదాస స్వామి 135వ జయంతోత్సవ సందర్భంగా విభిన్న రంగాలలో తనదైన శైలిలో విశేషమైనటువంటి సేవలందిస్తున్న తన్నీరు శివశంకర్ ను పుడివాడలోని భాష్యకార సమాజం శ్రీ వేణుగోపాల స్వామి సేవా ఆశ్రమం కమిటీ వేద మంత్రాల నడుమ సేవామౌళి పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో భాష్యకార సమాజ సభ్యులు శ్రీ వేణుగోపాల సేవా ఆశ్రమాధిపతులు మొవ్వ ఉషాద్రిపతి, మొవ్వ సరోజనాభుడు, మొవ్వ వెంకటనగరాయలు, మొవ్వ వేణుపాని, పద్యాల గోపీచంద్ర స్వామి, విదూషిమణి తన్నీరు కమలాదేవి, తన్నీరు రాజా మిహిరాక్ష ప్రసాద్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ ఆయనకు సేవా మౌళి అనే బిరుదును పూడివాడ వేణుగోపాల సేవాశ్రమం తరఫున ఇస్తూ ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఇవ్వమని ఆ వేణుగోపాల దేవుని ప్రార్థిస్తూ అన్నగా తన్నీరు రాజమేఘాక్ష ప్రసాదు అందించుతున్న ఆశీస్సులు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ అప్పలనాయుడు ఆలపాటి నగర్లోని సాయిబాబా వారి మందిరానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శుక్రవారం సుల్తానాబాద్లోని సాయి కుమార్ మందిరంలో వేయించేసి ఉన్న సాయిబాబా వారిని నూతన కమిషనర్ అప్పలనాయుడు సతీ సమేతంగా దర్శించుకుని బాబావారి సేవలో ప్రత్యేక పూజ నిర్వహించారు. శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజలతో అన్న సంతర్పణ సేవలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక రామలింగేశ్వరపేట దేవిగుడి సెంటర్లో శ్రీ రాజరాజేశ్వరమ్మ వారి సన్నిధానంలో 94వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు శుక్రవారం ఉదయం నిర్వహించి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజలతో అన్న సంతర్పణ కార్యక్రమంలో ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వేలాది మంది భక్తులు విశేషంగా అన్న సంతర్పణ నిర్వహించారు. ఆలయ పాలక మండలి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈరోజు అన్నదానం జరుగుతుంది కావున భక్తులు చాలా విరివిగా వచ్చారు. ఇందులో ప్రత్యేకత ఈ సంవత్సరం ఏంటంటే ఆడవాళ్ళకి సపరేట్గాను మగవాళ్ళు సపరేట్గా పెట్టాము. నించోలేని వాళ్ళకి కూడా కూర్చునేట్టుగా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశాము. 2000 దాకా ఈ సంవత్సరం అన్నదానం చేస్తున్నాము. ఇది 94వ సంవత్సరం. ఇక్కడ ఈ దేవి గుడిలో 11 రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి 12వ రోజు ఈ అన్నదానం చేస్తున్నాము. సుమారుగా 2000 మందికి అన్నదానం చేయడానికి దేవాలయ కమిటీ ఏర్పాటు చేసింది. చాలా మంది ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అదే విధంగా నవరాత్రోత్సవాలతో పాటు నిన్న రాత్రి గ్రామోత్సవం జరిగింది అమ్మవారిది. సో ఈ ఉదయం సత్యనారాయణ వ్రతం తర్వాత ఈ అన్నప్రసాద వితరణ ఇప్పుడు జరుగుతోంది. ఈ అన్నప్రసాద వితరణతో ఈ 94వ శరన్నవరాత్రోత్సవాలు ముగియనున్నాయి. రైలు ఢీకొన్న ప్రమాదంలో వృద్ధ మహిళలకు తీవ్ర గాలైన ఉన్నతం పెనమరు గ్రామ శివార్లో చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పెనుమరు గ్రామ శివార్లోని రైలు పట్టాలు దాటుతున్న వృద్ధ మహిళలు రైలు ఢీకొన్న ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం రైలు తెనాలి నుంచి రేపల్లె వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా గాయాల పాలైన వృద్ధురాలిని అదే రైలులోని ప్రయాణికులు రేపల్లె తీసుకెళ్లి అత్యవసర వైద్యసేవల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నల్గొండ జిల్లా దేవరచెర్ల గ్రామంలోని దిండివాగునందు ప్రమాదశాత్తు క్వాగులో కొట్టుకుపోయి 3 వ్యక్తులు మృతి చెందిన నేపథ్యంలో ఒక వ్యక్తి తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెనాలి నుండి దసరా పండుగకు బంధువుల ఇంటికి వెళ్లిన రాము నాయక్ దిండివాగులో కొట్టుకుపోతున్న తన మేనలుడు ఉమాకాంత్ను కాపాడే ప్రయత్నంలో దుర్మరణం చెందడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. తెనాలి చిన్రావురికి చెందిన కేతావత్ రాము నాయక్ భౌతికాయాన్ని శుక్రవారం సాయంత్రం తెనాలి తీసుకొచ్చిన క్రమంలో రాము నాయక్ అభిమానులు ర్యాలీగా భౌతికాయాన్ని చిన్రావులోని మృతి నివాసానికి తీసుకువెళ్లారు. తెనాలిలోని స్ప్రింగ్స్ వాటర్లో పనిచేసే రాము నాయక్ దసరా పండుగ వేళ బంధువుల ఇంటికి వెళ్లి అనుకోని తీరుగా మృత్యువాత పడటం కుటుంబ సభ్యుని తీవ్రంగా కలిచివేసింది. మృతుడు రాము నాయక్ భార్య 2 పిల్లలు ఉన్నారు. తెనాలి గుంటూరు ప్రధాన రహదారిపై గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు దసరా మహోత్సవంలో భాగంగా విజయదశమి వేళ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. తెనాలి గుంటూరు ప్రధాన రహదారిలో సుల్తానాబాద్ వద్ద గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు దసరా మహోత్సవాల్లో భాగంగా విజయదశమి వేళ అమ్మవారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో కాళిక వేషాధారణతో కనకతప్పెట్ల దరువులతో అమ్మవారి శోభాయాత్ర కనుల పండుగ కొనసాగింది. ఉత్సవ కమిటీ కార్యవర్గం కార్యక్రమాలను పర్యవేక్షించారు. వేమూరు మండలం ఎడవూరు గ్రామంలో వేయించేసి ఉన్న కరేటివారి శ్రీ గంగానమ్మ తల్లివారి ఆలయం నందు దసరా మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యలో మెరుగైన ఫలితాలను సాధించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులను పురస్కారాలతో సత్కరించి అభినందించారు. విజయదశమి పర్వదిన ప్రాధాన్యత క్రమంలో ఎడవూరు గ్రామంలోని గంగానమ్మ తల్లివారి ఆలయం నందు విద్యలో రాణిస్తూ 10వ తరగతిలో మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించిన మొవ్వ మోహన సాయితి, సంపతి రమ్య, మరక యశస్విని, బొంత కల్పనను శ్రీ గంగానమ్మ తల్లి అవార్డు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని కుర్రా సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను సత్కరించి భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కరేటి వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దసరా మహోత్సవాల ముగింపుగా పట్టణంలోని పలు దేవాలయాల వద్ద అన్న సంతర్పణ సేవలు. తెనాలి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ అప్పలనాయుడు. బంగారు ఆభరణాల లక్ష్యంగా నియోజకవర్గంలో 2 చోట్ల చోరసికామన్ల చేతివాటం. 190 గ్రాముల బంగారం, 5 లక్షల నగదు చోరీ. నమోదైన కేసుల దర్యాప్తులో పోలీసుల అధికారులు. ముగిసిన జాతీయ స్థాయి వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని సీనియర్ పౌరాణిక నటులు ఉప్పలపాడు సైదులకు ప్రధానం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.